పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ యొక్క చక్కని సమయమును బట్టి ప్రభువా నీ పవిత్ర మందిరములో మేము చేరి 8వ దినమున నిన్ను గూర్చి తెలుసుకోవడానికి, నీ పరిశుద్ధ మాటలు ధ్యానించుకోవడానికి, మా అవసరములు తీర్చబడాలని, ఆయాసముతో ఉన్న మా ప్రాణాలకు నెమ్మది కావాలని నీ యొద్దకు, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ సాయంకాలమున నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మీరు ఏ ఉద్దేశ్యంతో ఈ లోకానికి వచ్చారో, ఈ పరిశుద్ధ గ్రంథం మాకు ఎలాగొచ్చిందో, ఈ మందిరాలు ఏ విధంగా కట్టబడ్డాయో, అనేక మంది దైవజనులను నువ్వు లేపి ఏ విధంగా వాడుకుంటున్నావో, అందును బట్టి నిన్ను స్తుతిస్తూ, మందిరాలు ఎందుకు, ఈ బోధలు ఎందుకు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు, ఆరాధనలు ఎందుకు, దేవుడు మాకెందుకు అనే విషయాలు మేము తెలుసుకుంటూ ఉండగా, ఈ సాయంకాలమును కూడా మీ ఆత్మ చేత నన్ను తాకి, నా ద్వారా ఈ బిడ్డలందరి మనసులతోనూ హృదయాలతోనూ మాట్లాడండి. మీ సత్యవాక్యము, మీ జీవము గల వాక్యము, మీ పరిశుద్ధాత్మ వాక్యము మేము వింటున్నప్పుడు మా విశ్వాసము బలపడినట్లును, మా ఆత్మలో శరీరములో కార్యము జరుగునట్లుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి నిన్నటి దినం వరకు మనం మత్తయి సువార్తలో 18వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. 18వ అధ్యాయంలో అద్భుతమైన వాగ్దానాల గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యలో ఉంటానన్నారు యేసయ్య, 2 ప్రార్థన చేయాలన్నారు. ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మనం ధ్యానించాం. ఈరోజు ఇంకా అద్భుతమైన మాటలు. యేసయ్య అనేక బోధలు చేశారు. కేవలం యూదులకు, ఇశ్రాయేలీలకే కాదు, అన్యజనులకును కలిపి అందరికనే సత్యవాక్యము, బోధలు, సూచనలు, మంచి విషయాలు, మానవ జీవన విధానానికి క్షేమమును ఆశీర్వాదమును కలుగజేయు మాటలు ఆయన మాట్లాడారు. ఆయన మాట ప్రజలు వినాలని, ఆయన దగ్గరికి ప్రజలు రావాలని ఆయన అద్భుతాలు చేశాడు. అదే అద్భుతాలు లేకపోతే అంత జనం వచ్చి ఉండేవారు కాదు. అద్భుతాలు, స్వస్థతలు, భోజనం పెట్టడం, ఈరోజు సేవ అభివృద్ధికి ఈ కార్యక్రమాలు అందరూ పాటిస్తున్నారు, తప్పేమీ కాదు. కానీ ఫైనల్గా యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అద్భుతాలు, భోజనాల కొరకు వచ్చి చివరికి మారు మనసు రక్షణ అంటే వెనక్కి వెళ్ళిపోయారు. కొద్దిమంది గుర్తించారు. ఈ దినాన్ని కూడా ఒక సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని వందల మంది ఉన్నా గుర్తించేది చాలా తక్కువ. ఖచ్చితంగా వాక్యానుసారంగా యథార్థంగా భక్తి కట్టేవాళ్ళు చాలా తక్కువ. అందుకని యేసు ప్రభువారు ఆయన ఈ భూమిని విడిచి పునరుద్ధానుడై వెళ్ళిపోయేటప్పుడు మనందరము కూడా ఖచ్చితమైన భక్తి కట్టుకోవాలని, అందరూ ఈ బైబిల్ చదివి ఖచ్చితంగా దేవుని మాటలు నేర్చుకుని దాని ప్రకారం బ్రతకాలని మనకి బైబిల్ ఇచ్చాడు. కాబట్టి మనుష్యులందరూ చెప్పే ప్రసంగాలు, కల్పించిన కథలు, స్టోరీలు ఇవన్నీ సరదాగా వినొచ్చు, కానీ చివరికి మన ఆత్మకే సత్యవాక్యమే కావాలి, దేవుని మాటలే కావాలి. కానీ మనుషుడి మాటలు ఉపయోగం ఉండవు, నా మాటలు కూడా ఉపయోగం ఉండవు. నా ద్వారా ఇందులో ఉన్న సత్యాలు దేవుడు మీకు తెలియజేస్తే, నేను ఆత్మతో మాట్లాడితే, మీరు ఆత్మతో వింటే, అప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. మీరు శారీరకంగా సిద్ధపడితే, నేను శారీరకంగా సిద్ధపడి మన అనుభవాల్లో నుంచి కూర్చుని కథల కింద చెప్పుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి కార్యం జరగదో, మనం ఆశపడినటువంటి ఆత్మీయ జీవితము మనకి దొరకదు. ఇప్పుడు 19వ అధ్యాయంలోనికి వస్తే ప్రభువు వారు చేసిన ఆ బోధలు నాకు నచ్చినవి. నేను ప్రభువుని తెలుసుకున్న దినాల్లో యేసయ్య ఏమేం మాట్లాడాడు, 4 సువార్తల్లో ఏం చెప్పాడు, ఆ 4 సువార్తలు కూడా ప్రతి వచనాన్ని కూడా జాగ్రత్తగా ఎవరితో ఏం చెప్పాడు ఇవన్నీ బాగా
చదువుకుని నాకు పెద్ద జ్ఞాపక శక్తి తక్కువ అయినా కూడా అవన్నీ పుస్తకాల్లో రాసుకుని నేను గుర్తుపెట్టుకుని ఒంటరి ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉండటం వల్ల నాకు యేసయ్య గురించి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆయన నిజమైన దేవుడు మన ముందు మోడల్గా ఉన్నాడు. భూమి మీదకి వచ్చాడు, ఏ తప్పు ఏ పాపం చేయకుండా అందరికీ కనబడి అన్ని అద్భుతాలు చేసి ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన మనందరి కొరకు పరిశుద్ధ ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడవచ్చు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, లోకస్తులు, మన బంధువులు ఎవరి గురించి అయినా మనం వాళ్ళు గొప్పలు చెప్పుకుంటాం కదా, కొన్నిసార్లు చెప్తాం కదా. ఆ గొప్పలు చెప్పినప్పుడు ఆ గొప్పల వెనకాల ఏముంటాయి? వాళ్ళ బలహీనతలు ఉంటాయి, వాళ్ళలో పాపాలు ఉంటాయి, వాళ్ళ దుర్మార్గ కార్యాలు ఉంటాయి, వాళ్ళ చెడ్డ సాక్ష్యాలు ఉంటాయి, వాళ్ళ చెడు క్యారెక్టర్ ఉంటుంది. యేసయ్యలో అలాంటిది ఏమీ లేదు. కాబట్టి యేసయ్య గురించి మనం వినడానికే సిగ్గుపడకూడదు. యేసయ్య గురించి ఇతరులకు చెప్పడానికే చాలా సంతోషంతో మనం చేయాలి. గొల్లలు కూడా కన్న వాటిని విన్న వాటిని సంతోషంతో చెప్పారు. దేవుడి గురించి చెప్పడం ఏంటండి? మనకి ఇన్ని అద్భుతాలు మేళ్ళు చేసిన దేవుడి గురించి చెప్పమేంటి? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఎవడైనా ఒక 10,000 ఇస్తే చాలు, నీకు 10,000 కూడా అక్కలేదు, ఓ 1,000 రూపాయలు ఇస్తాడు, ఎంత మంచోళ్ళు నన్ను ఆదుకున్నారని చెప్తావే. నీకు ఆకలిగా ఉన్నప్పుడు ఇంత అన్నం పెడతాను, నాకు అన్నం పెట్టారని చెప్తావే. సదాకాలం మానవ జీవితానికి ఇన్ని మేళ్ళు, ఇన్ని అద్భుతాలు చేస్తే నా దేవుడు ఇన్ని చేస్తున్నాడో, సిస్టర్ మీకు చేస్తాడో, బ్రదర్ మీకు చేస్తాడో, మీరు దేవుడిని నమ్మండి. మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మీ ఇంట్లో చెడు వ్యసనాలు ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయి, మీకు రోగాలు ఉన్నాయి, మీరు దెబ్బలాడుకుంటున్నారు కదా, సమాధానం లేదు కదా, ప్రభువుని నమ్ముకోండి. మీకు జ్ఞానం లేదు కదా, మీకు ఇళ్ళు లేవు కదా, మీకు ఆస్తులు లేవు కదా అని చెప్పాలి ప్రజలకు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం? మనకే లేనప్పుడు ఇంకితరులకు ఏం చెప్తాం? కాబట్టి మనం క్రీస్తులో దొరుకు ఐశ్వర్య ఆశీర్వాదాలు పొందుకుంటే మనం ఇతరులకు చెప్పగలుగుతాం. ఇక్కడ 19వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ప్రభువు వారు బోధలు చేస్తున్నారు, ఓ పక్క స్వస్థతలు చేస్తున్నారు. ఎందుకు ఎట్లా చేశారు? ఈయన మాట్లాడిన ప్రతి మాట యూదులకు, ఇశ్రాయేలీలకేనా, ఆనాటి ప్రజలకేనా, లేక పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన భక్తుల కొరకైనా, కొత్త నిబంధన భక్తుల కొరకు కాదా అంటే, మరి ఈ దినాన్ని కూడా ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ప్రభువు చెప్పాడు, శిష్యులకి చెప్పాడు, ఆయన మధ్యన ఉన్న జనాలకే చెప్పాడు, మీరు వెళ్ళి నేను చెప్పిన మాటలు కన్నవాటిని విన్నవాటిని ప్రజలందరికీ చెప్పండి అన్నాడు. దాని అర్థం ఏంటి? మీరేమేం చూస్తున్నారో, మీరేమేం వింటున్నారో నేను చెప్పినవి ఈ మంచి విషయాలన్నీ అందరికీ చెప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరిలో అదే అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి నేను మీ కళ్ళారు ఏం చూసారు, ఏం విన్నారు అవన్నీ ప్రజలందరికీ చెప్పండి. మీ జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే అది చెప్పండి. మీరేమన్నా మేళ్ళు పొందుకుంటే చెప్పండి. దేవుడు చూసారు ఎలా చెప్పాడో అదే చెప్తూ ఇక్కడ 19వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం 1 నుండి 3 వచనాలు మనం చూసుకుంటే, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. మరి ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. భార్య భర్తలు విడిపోవచ్చా, విడాకులు తీసుకోవచ్చా, దెబ్బలాడుకోవచ్చా, లేక పురుషుడు ఇంకో రెండో స్త్రీతో ఉండొచ్చా, లేకపోతే స్త్రీ భర్త నచ్చకపోతే ఇంకొకరితో ఉండొచ్చా? చూసారండి, ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో 3వ శతాబ్దంలో దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వేశారు. అప్పుడు దేవుడు మంచి ఆన్సర్స్ ఇచ్చాడు. అక్కడ చాలా మంచి 4వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏమంటాడంటే, వారిద్దరూ ఏక శరీరము దేవుడు జతపరిచాడు. పెళ్ళి అయిందంటే అది క్రైస్తవ పెళ్ళో హిందూ పెళ్ళో చేశారు, ఏం చేసుకుంటారో తెలియదు, కానీ ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిశారంటే వాళ్ళ ఏక శరీరము. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఒక స్త్రీ 10 మందిని, ఒక పురుషుడు 5గురిని ఇలా ఇష్టానుసారంగా కుటుంబాలు మారుస్తూ, బట్టలు మార్చినట్లు, బళ్ళు మార్చినట్లు, కాళ్ళకి వేసుకున్న చెప్పులు మార్చినట్లు చేయకూడదు. ఎందుకంటే ఏ కుటుంబంలో భార్యాభర్తలు చివరి వరకు పరిశుద్ధంగా ఉంటారో వారి పిల్లలు దీవించబడతారో, వారి వంశము దీవించబడుతుంది. అది దేవుడు తెలుసుకుంటేనే జరుగుద్ది. లేని కుటుంబాలు చాలా అపవిత్రంగా, సమాజానికి చెడ్డోళ్ళుగా, బ్రతుకులు పాడు చేసేవాళ్ళుగా తయారవుతారు. ఎవరికి ఉపయోగపడరో వాళ్ళ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, సమాజం నాశనం అయిపోద్ది, బలత్కారము పాపం పెరిగిపోద్ది, దొంగలు, తాగుబోతులు, వ్యభిచారుల వల్ల, జారుల వల్ల చెడిపోద్ది. నేను మీకు వ్యభిచారం, జారత్వం, దుర్మార్గతలో ఉన్న ప్రజల గురించి చెప్తున్నాను.
రోజు నేను అదే ప్రార్థన చేసుకుంటాను ఇక్కడ 2 గంటలు. తండ్రి, వ్యభిచారం జాగ్రత్త గురించి చెప్పి నేను అలాంటి పాపంలోనికి వెళ్ళకంటే చచ్చిపోవడం మేలు ప్రభు అని ప్రార్థన చేస్తాను నేను. అవి భయంకరమైన దెయ్యాలండి. అయ్యే గ్రహింపు ఉండదండి. మనుషులకి కామేచ్ఛలు తీర్చుకుంటుంటే ఏమి గ్రహింపు ఉండదా? తిండి తిన్నోడికి ఎలా తృప్తి ఉండదో, ఈ కంటి చూపుతో మొబైల్లో చెత్త చూసేవాడికి తృప్తి ఉండదు. మాండవు. ఎప్పుడు మారుతారండి మనుషులు? ఎంతకాలం దేవుణ్ణి మనం శ్రమ పెడతాం? ఈ శ్రమలు ఎందుకు అనుభవించాడు? తలకు ముండ్లు కిరీటం ఎందుకు పెట్టారు దేవుడికి? మన చెడ్డ కళ్ళు, మన చెడ్డ నోటమట వచ్చిన మాటలు, మనం విన్న చెడుగు. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఈ తలకాయలో ఎన్ని ఉన్నాయి, ఈ పంచేంద్రియాలు చేసిన పాపానికే కదా పంచగాయాలు పొందాడు దేవుడు. అరే ఇంకా నేను దేవుని బాధ పెట్టకూడదు అనుకోవాలి, కానీ ఎప్పుడో బాధ పెట్టాం, ఎప్పుడో చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు ప్రభు. కాబట్టి ఒకసారి పాపాలన్నీ క్షమించేశాడు. నేను పరిశుద్ధుడిని, యేసయ్య పాపని క్షమించంటే పరిశుద్ధులం అయిపోతామని అనుకుంటున్నారు తప్ప బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడో చనిపోయాడు దేవుడు. 3వ శతాబ్దంలో చనిపోతే ఆ తర్వాత అపోస్తలుల కాలంలో పౌలుతో దేవుడు ఏమన్నాడో, పౌలా, సౌలా, నువ్వు హింసించుచున్న యేసుని నీకోసం ఎప్పుడో హింస పొందాను అంటలేదు 9వ అధ్యాయంలో. నువ్వెవరో ప్రభు అంటే దమస్కు మార్గంలో నువ్వు హింసిస్తున్నావు. ఇప్పుడు కూడా స్టిల్ 63వ శతాబ్దం కాదు, 21వ శతాబ్దంలో కూడా క్రైస్తవులమైన మనము ఏ విషయంలో దేవుణ్ణి హింసిస్తున్నామో. మరి దేవుడు సౌలుకి చెప్పినట్లు మనకు కనపడి మనతో మాట్లాడొచ్చు కదా. నువ్వు నన్ను హింసించుచున్నావు, నీవు హింసించుచున్న యేసును, సిస్టర్, నా కుమార్తె, నువ్వు నన్ను హింసిస్తున్నావు, నా కుమారుడా నన్ను హింసిస్తున్నావు, ఓ యవనస్తుడా నన్ను హింసిస్తున్నావు, ఓ సంఘ పెద్ద నువ్వు నన్ను హింసిస్తున్నావు, ఓ పాస్టరో నన్ను హింసిస్తున్నావు, పాస్టర్ అమ్మా నన్ను హింసిస్తున్నావు. ఎందుకు చెప్పట్లేదు దేవుడు? దేవుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఆయన దగ్గరికి రాని వాళ్ళతో మాట్లాడు. మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. రావడం అంటే గుళ్ళు వచ్చి కూర్చుని సరిపోదు. మన హృదయం తెరవాలి, మన హృదయం ఆయన పాదాల ముందు పెట్టాలి. నాతో మాట్లాడు ప్రభు అని బ్రతిమాలుకోవాలి, అప్పుడే మాట్లాడతాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం ఇది, వివరించలేను కానీ నేను మరి క్లుప్తంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫ్యామిలీ, వివాహ వ్యవస్థ, భార్యాభర్తల కుటుంబం, భార్యాభర్తలు కరెక్ట్గా ఉంటేనే వాడు కడుపును పుట్టిన బిడ్డలు సరిగా ఉంటారు. యుక్తి, కుయుక్తి, నటన, మోసం భార్యలో ఉండి లేక భర్తలో ఉండి, భార్యను భర్త, భర్తను భార్య మోసం చేసుకుని ఒకరేమో ప్రోత్సహిస్తుంటే ఒకరేమో వెనక్కలాగేస్తుంటే ఆ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. చాలామంది పిల్లల్ని ఎంతో గొప్పగా చదివిస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, మంచి ఉద్యోగాలు చేస్తారని ఏమీ మిగలవు, చాలా కష్టాల్లోకి వచ్చేస్తారు. లేదా మంచి ఉద్యోగాలు వచ్చాక వాళ్ళకి ఏవో కుదరని రోగాలు వచ్చి చాలామంది చిన్న వయసులో చనిపోతున్నారు. చాలా దారుణంగా ఉంది అసలు పరిస్థితి. కాబట్టి కుటుంబ వ్యవస్థ గురించి చెప్పి దేవుడు చెప్తాడు, వారు భార్యాభర్తలను ఎవడో విడగొట్టకూడదని చెప్పి ఓ మాట చెప్తాడు అనమాట. 7వ వచనంలో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే డివోర్స్ గురించి మాట్లాడాడు. డివోర్స్ అంటే పరిత్యాగ పత్రిక లేక విడాకులు అంటాం కదా మనం, విడిపోవుట. మరి దేవుడు దానికి గొప్ప కారణం ఉంది, దాన్ని బట్టే విడాకులు ఇవ్వాలని మరి చెప్పబడుతుంటే వీటిని బేస్ చేసుకునే మరి తీర్పులు జరుగుతున్నాయి. న్యాయమైన తీర్పుల ద్వారా మరి అవి ఇస్తారు. యాక్చువల్లీ బైబిల్లో ఒకే ఒక రీజన్ ఉందంతే, వ్యభిచార కారణం బట్టి తప్పితే అసలు విడాకులు ఇచ్చుకోకూడదని ఉంది. ఎంత శ్రమ పెట్టినా బాధలు పెట్టినా ఒకళ్ళనొకళ్ళు సహిస్తూ భరించాలి. అదే భర్త ఇంకొక ఆమెతో సంబంధం ఉన్నాడంటే అడిగి విడాకులు ఇచ్చేయమని ఉంది బైబిల్. ఇంకో పురుషుడు ఇంకో స్త్రీతో తిరుగుతున్నాడికి ఇచ్చేయాలి విడాకులు అనమాట. ఓ స్త్రీ భర్త కాక ఇంకొకరితో ఉంటే విడాకులు ఇచ్చేయాలి. కానీ సమాజం ఎంత చెడిపోయిందో తెలిసే రోజుల్లో నువ్వెంతమందితో ఉన్నా నాకు కావాలంటున్నారు భర్తలు, నువ్వెంతమందితో తిరుగు నువ్వు నాకు కావాలంటున్నారు స్త్రీలు. అంటే ఒకటి అర్థం చేసుకుందాం, కొరింథీ 1-2 పత్రికలలో రాసినట్లుగా ఆ దినాల్లోనే సమాజం ఎంత చెడిపోయిందో ఆలోచించండి. 19వ అధ్యాయం అంత భయంకరంగా ఉంది. ఆ కింద ఏముంటుందో తెలుసా? 12వ వచనం దగ్గర నుండి చూసుకుంటే, తల్లి గర్భమును పుట్టిన నపుంసకులు, మనుషుల వలన చేయబడిన నపుంసకులు, పరలోకం కొరకు తమ్మును తామే నపుంసకులుగా 3 రకాల నపుంసకులు. నపుంసకులు అనగా యూనక్స్ అంటారు. యూనక్స్ అంటే ట్రాన్స్జెండర్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళ పాపులు కాదు, వాళ్ళ జన్మతః వాళ్ళ అవయవాలు తేడాగా ఉంటాయి. మగోళ్ళే ఆడోళ్ళకి మారిపోతారు, వాళ్ళని నపుంసకులు అంటారు.
కాబట్టి ఇలాగ 3 రకాల నపుంసకుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే భూమి మీదే ఈ ఆడ మగ అనేటటువంటి రూపాలు అవయవ నిర్మాణాలు వేరువేరుగా ఉంటాయి. కానీ మనం చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళాక ఇలా ఉండరు. ఆడోళ్ళలాగా మగోళ్ళలాగా ఎవ్వరు ఉండరు. తప్పుడు బోధలు చేస్తున్నారు చాలామంది, చాలా తప్పుడు బోధలు చేస్తున్నారు. పెద్ద సేవకులు తప్పుడు బోధలు చేస్తున్నారు. అవి మనం మాట్లాడుకోకూడదు అసలే, చాలా అన్యాయంగా. కానీ అక్కడ పరిశుద్ధత ఉంటుంది. దేవదూతల్లా మారిపోతాం, ఆడమగా ఉండరు. అందుకనే ఆత్మతో పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే గుర్తుపట్టుకుంటారు, మనం గుర్తుపట్టగలుగుతాం. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో నా భార్య ఇక్కడికే వచ్చేస్తుంది, నా పిల్లలు ఇక్కడికి వస్తారని ఎత్తుక్కుని, ఇక్కడ ఉన్నావు నువ్వు, దా మన ఇద్దరం వెళ్ళి ఏసై దగ్గర కూర్చుందాం అని భార్య పిల్లలు లైన్గా కూర్చోరు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరికాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి దేవునికి ఆరాధన చేస్తూ ఆయన వైపు చూస్తూ సదాకాలం ఆయన మహిమపరుస్తూ పరలోకంలో వాళ్ళ దేవునితో ఉంటారు. దేవదూతల వలె ఉంటారు. ఒక క్రొత్త బాంధవ్యం, క్రొత్త స్నేహం, క్రొత్త అంత ఒక కుటుంబం, కొత్త నూతన భూమి, నూతన ఆకాశము, నూతన దేవుడు, నూతన యెరూషలేము. మనం ఒక నూతన సృష్టి. ఎంత అద్భుతం కదండి. తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఇదే 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వస్తాడో అతడికి చాలా ఆస్తి ఉంటుంది. డబ్బు ఉన్నవాళ్ళు, పేదోళ్ళు దేవుని దగ్గరికి రావటం ఒక ఎత్తు, ధనం అన్ని సుఖం సౌకర్యం అన్నీ ఉన్నవాళ్ళు రావటం ఒక ఎత్తు. పేదోళ్ళు వచ్చినప్పుడు డబ్బు లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, అది లేదు, ఇది లేదని వస్తారు. అవసరతలు ఉన్నవాళ్ళు మంచిదే. అన్నీ ఉండగా ఓ వ్యక్తి వచ్చాడు, అది చాలా అద్భుతం. అన్నీ ఉండగా ఎవడ రాడు, ఇంకా క్షేమం అన్నీ ఉండగా ఎవడొస్తాడండి. కానీ ఇతను వచ్చి ఇతనికి భయం పట్టుకుంది. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాననే భయం. అతనికి ఎవరు చెప్పలేదు ఆన్సర్, అతనికి బైబుల్ తెలియదు. అందుకనే మనం కనీసం క్రొత్త నిబంధన అయినా సరే ఏమీ తెలియని వాళ్ళకి మనం క్రొత్త నిబంధన అట్టుకెళ్ళి ఇస్తే ఏమండి, అందులో మరి ఏంటి 27 గ్రంథాలు ఉంటాయి కొత్త నిబంధనలు. అది పరిచయం చేయండి, ఇది చదవండి, దేవుడు మాటలు ఇవి, దేవుడు మీకు మారు మనసు రక్షణ ఇస్తాడని చెప్పాలి. మనం అలా పరిచయం చేయాలి. అతనికి అలాంటి పరిచయం చేయలేకపోయారు. మీరు కొత్త నిబంధనలు పట్టుకెళ్ళి ప్రజలకు పంచండి, అవి ఉచితంగా వచ్చేయే కదా. తర్వాత ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తాననే భయం ఉంది యేసు, కాబట్టి నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఏం చేయాలి అని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ప్రభు వారు కొన్ని మాటలు చెప్పారు. నువ్వు భక్తి కట్టాలి, దొంగతనం చేయకు, అబద్ధం ఆడకు, పాపం చేయకు, నీతిగా ఉండంటే అన్నీ చేస్తున్నాను నేను అన్నాడు. ఆ మాట అన్నప్పుడు నాకు నిజంగా చాలా సవాలుగా అనిపించింది. ఒక ధనవంతుడు, అన్నీ ఉన్నవాడు, అంటే ధనవంతుడు అయ్యాడు అంటే అక్రమంగా అయిపోయాడు అనుకుంటాం కదా, అంత ఖచ్చితంగా ఉండి అంత ధనవంతుడు అయ్యాడు. అన్నీ పాటిస్తున్నాడు చిన్నప్పటి నుండి క్రైస్తవ భక్తులు. అయితే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఈరోజు మనిషిని డామినేట్ చేసేది డబ్బు. ఆ డబ్బు కోసం మనం అన్ని అబద్ధాలను ఆడతాం, ఆ డబ్బు కోసం భక్తిని వదిలేస్తాం, దేవుడిని వదిలేస్తాం, దేవుని సన్నిధిని వదిలేస్తాం, ఆరాధన వదిలేస్తున్నారు కదా డబ్బుల కోసం. ఆదివారం డబ్బులు వస్తాయంటే మనం ఏం చేస్తున్నాం, నాకు డబ్బులు వద్దండి, ఆదివారం నా ప్రభు సన్నిధిలో నేను ఆరాధనకి వెళ్ళాలి, నాకు వేలిచ్చినా సరే నాకు అక్కర్లేదని. మరి ఎలా ఉండగలుగుతున్నారు? ఉండరు. ఫోన్లే ప్రార్థన ఇప్పుడు జరిగేది కదా వదిలేసేయని, నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, పనులకి వెళ్ళిపోతున్నారు, కూలి పనులకి వెళ్ళిపోతున్నారు. నిలబడుతున్నారు ఎవరన్నా? నిలబడరు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదాం. వాళ్ళు అన్నట్టుగా ధనవంతులకు ఉండరు, వాళ్ళ బిడ్డల అవసరాలు తీర్చబడవు. ఎప్పటికైనా వాళ్ళు బీదవాళ్ళుగానే ఉండిపోతారు. నిజమండి, ఈ వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ ధనవంతుడితో చెప్పినప్పుడు, నీకు దగ్గర బోల్డ్ అంత ఆస్తి ఉంది కదా, లేని వాళ్ళకి సహాయం చేయి అంటే నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. ఇవ్వకపోతే వెళ్ళిపోమన్నాడు దేవుడు, పోయాడు అంతే. ఎవరికే సాయం చేయను అన్నాడు. వీళ్ళరా చాలా దుఃఖకరం. ఆ తర్వాత పేతురు ఒక ప్రశ్న వేశాడు. 27వ వచనంలో అంటాడో, యేసయ్యా మేమన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, నిన్ను నమ్ముకుంటున్నాం, మేము గుడికి వస్తున్నాం, మరి గుడికి వచ్చి కనిపెట్టేంత సమయం, ఉపవాస ప్రార్థన ఆరాధనలో మీరు సమయం ఖర్చు పెట్టడం, దేవునికి దశంభాగాలు, ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు, కానుకలు ఇవన్నీ ఇస్తున్నాం కదా, మరి మాకు ఫలితం ఏంటి అంటే దేవుడు చెప్పాడు, ఈ భూమి మీద కూడా మీకు ఆశీర్వాదాలు ఉంటాయి, ఇచ్చేవాడికి సమృద్ధి ఉంటుంది, ఇవ్వకుండా ఉన్నవాడు మొత్తం పోగొట్టుకుంటాడు, అలాగే మీకు పరలోకము ఉంటుంది. భూలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు చెప్పాడు. అది వాళ్ళ కొరకు చెప్పిన మాటే కాదు,
మనందరి కొరకు చెప్పిన మాట చెప్తూ 29వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే చాలా చాలా ప్రాముఖ్యం ఇది. ఈ మాట అందరికీ కష్టంగా అనిపించింది, కొందరు అర్థం చేసుకోలేకపోయారు. నా నామము నిమిత్తము అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి తల్లి, పిల్లలు, ఇళ్ళు, ఆస్తులు, భూములు అన్నీ విడిచిపెట్టేయాలి. అన్నీ విడిచిపెట్టాయి. ఎందుకు విడిచిపెట్టేయాలంటే నీకు ఉన్నది కొంచెమే ఆస్తి, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, స్నేహితుల్లో ఉన్నది కొంచెం ప్రేమే, నీకు కొంచెం ఆనందమే ఉంది. అన్నీ విడిచిపెట్టే 100% పొందుకుంటావు. 100% ఆనందం, 100% సమృద్ధిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కొంచెం వదిలేయాలి. కొంచెం విత్తనాలు నువ్వు జల్లేస్తేనే సమృద్ధిగా నీకు పంట వస్తుంది. అది దేవుడు చెప్పేది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరికంటే మొదటగా దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో 100 రెట్లు భూమి మీద పొందుకుంటామంట, పరలోకంలో పొందుకుంటాం. ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఆ మాటలు మీరు తర్వాత చదువుకోండి. 30వ వచనం వరకు 29, 30లో ఆ మాటలు రాసి ఉంటాయి. 20వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తామంటే దేవుడు జీతం ఇవ్వడం మనం చూస్తాం. ఇక్కడ పని వాళ్ళక జీతం ఇచ్చుట. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని దేవుడు చెప్పాడు. ఏంటంటే అది ఒక పొలంలో పనిచేయటానికి ఉదయాన్నే కొద్దిమంది వచ్చి జాయిన్ అయినట్లుగా చెప్పబడి ఉంది. ఉదయాన్నే నాకు తెలిసి బహుశా 6 గంటలకు జాయిన్ అయి ఉంటారు. తర్వాత కొద్దిమంది 9 గంటలకే, కొద్దిమంది 12 గంటలకే, కొద్దిమంది చివర 5 గంటలకు వచ్చి కూడా పనిలో జాయిన్ అయ్యారు. మామూలుగా అయితే ఎవడో చేర్చుకోవడం, మామూలుగా అయితే 5 గంటలకు వస్తే గంట కోసం ఎవడో చేర్చుకోవడం, మధ్యాహ్నం వచ్చినా చేర్చుకోవడం. నాకు తెలిసి 12 గంటలకు వచ్చినా 5 గంటలకు వచ్చినా ఎప్పుడు చేర్చుకోవడం. 6 గంటలకు రాలేకపోతే 9 గంటలకు వచ్చినా చేర్చుకుంటారు. కానీ దేవుడైతే ఏ టైంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు ఇష్టపడతాడు. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్ని సమయాలు కాలాలు ఆయనవి కాబట్టి మనము దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. అయితే వచ్చే వాళ్ళలో భక్తి ఎలాగుందో కూడా చూస్తున్నాడు. చూసి అందరికీ దేవుడు జీతం ఇస్తాడని బైబిల్లో చెప్పబడుతూ ఉంది. ప్రార్థనకు వస్తే ఏమిస్తాడు చెప్పండి? జీతం ఇస్తాడు. మొన్న కూడా నేను అదే చెప్పాను. నువ్వెవరి కొరకు ప్రార్థించినా సరే, అనారోగ్యస్తులు, వ్యాధిగ్రస్తులు, అవసరతలు ఉన్న వాళ్ళ కొరకు, మారు మనసు, రక్షణ ప్రజలు పొందాలని ప్రార్థిస్తే ప్రార్థన కూడా ఒక పని, దేవుడు మనకిచ్చిన పని. అది అయిపోయిన వెంటనే మనం ఏమవుతాం? జీతం వస్తుంది. మనకు నెలాఖరు జీతం కాదు, ఎప్పుడు ఆమెనంటే అప్పుడు దేవుడు జీతం ఇస్తాడు. తర్వాత ఇంకొక 21వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే ఆయన యెరూషలేముకి చివరిసారిగా వెళ్ళడం. ఇంతకు ముందు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, మందిరాల్లో వాక్యం చెప్పాడు. చివరిసారిగా ఆయన వెళుతున్నాడు. ఆయనకు తెలిసిపోయింది ఇన్నిసార్లు వాక్యం చెప్పాడా. కొందరు బాగుందన్నారు, కొందరికి నచ్చలేదు వాక్యం. అద్భుతాలు చేశాడు, ఇష్టపడ్డారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్పాడు, మీరు అద్భుతాలకు వస్తున్నారు కానీ మీరు మారుమనసు పొందట్లేదు. మీ బుద్ధులు, మీ గుణాలు మార్చుకోవాలి, మీ ఆచారాలు మార్చాలి, మీ సాంప్రదాయాలు మార్చాలంటే. యేసయ్య మీద ఎందుకు కోపం తెలుసా? యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ. నజరేతులో పుట్టిన దేవుడు తన ప్రజల కోసమని అక్కడ పుట్టాడు, లేకపోతే భారతదేశంలో పుట్టొచ్చు ఆయన. కానీ వాళ్ళందరి కక్ష ఏంటంటే మీ పితరుల ఆచారాలు పాటిస్తున్నారో, మంచి రోజు చెడ్డ రోజు పాటిస్తున్నారో, ఆచారాలు సాంప్రదాయాలు పాటించొద్దు అని చెప్పాడు దేవుడు. ఇందులో పెద్దలు చెప్పిన వాటిలో మంచివి పాటించమన్నాడు, కాదనలా. ఆచార సంబంధమైనవి పాటించొద్దంటే వాళ్ళకి చాలా కోపం అయిపోయింది. ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళిపోతారు. ఇప్పటికీ చాలా సంఘాలు అంతే. సంఘాలు ఏంటి, పాస్టర్లు ఏంటి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నేను సేవ చేయాలంటే నన్ను ఏం చేయమంటావు ప్రభా అని అడగట్లేదు. ఇప్పుడు మేమున్నాం తండ్రి, బలిపీఠం దగ్గర జనాలందరూ ఆకర్షించబడటానికి అక్కడ ఒక డిజిటల్ లైట్ ఫోటో పెట్టమంటావా, ఒక సిలువు పెట్టి లైటింగ్ పెట్టమంటావా, యేసు ప్రభు బొమ్మ పెట్టమంటావా అని నేను చాలా ప్రార్థన చేశాను. దేవుడు అవి వద్దన్నాడు. అవి బొమ్మలు, అవి
వాళ్ళు ఇక్కడికి వచ్చేది నన్ను చూడటానికే. నన్ను చూడబోదు ఎందుకు? చూపించే సిలువను చూడటానికే. సిలువ ఏమన్నా దేవుడా? కాదు కదా. అది పెడుతుంటే దానికి దండం పెట్టుకుంటున్నారు జనాలు. సిలువ దేవుడు కాదు, సిలువ ఒక చెక్కది. దాన్ని ఒక ఆ సిలువని రోమా సైనికులు ఏమన్నారంటే ప్రమాదకరమైన ఒక ఆయుధం కింద ఇచ్చారు. అది ఆల్మోస్ట్ ఒక బాంబు లాంటిది, ఒక పదును గల కత్తి లాంటిది, అది అగ్గి లాంటిది. అంటే దాన్ని ముట్టుకుంటేనే శ్రమలో. దానికి సాదృశ్యంగానే అది ఏమన్నా అది తేనె బోట్ల, పాల బోట్ల, అదేమన్నా డబ్బుల సంచా కాదు కదా, డబ్బుల చెట్టు కాదు అది. కాబట్టి అలా పెట్టుకునే వాళ్ళు అన్నీ చేస్తారు. నాకైతే దేవుడు అట్లా కాదు, నన్ను చూపించమని అడిగాడు. అందుకే మనం వాక్యం పెట్టుకుంటాం. వాక్యాలు ఎందుకు పెడతామంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే, వాక్యమైన దేవుడే శరీరధారిగా మన మధ్య పరిశుద్ధాత్మ వలె సంచరించుచుండు నేను బైబిల్లో రాసి ఉంటే, ఈ దినాల్లో కనీసం బలిపేట వెనకాల వాక్యం కూడా పెట్టలేని చర్చిలు బోళ్ళు ఉన్నాయి. చూసుకోండి కావాలంటే, ఎంత పెద్ద పెద్ద చర్చిలో వాక్యాలు ఉండవు వెనకాల. మళ్ళీ జనాలు ఇంకోటి కూడా పెడతారు, అది చాలా పొరపాటు. అది నేను కూడా కొంతమంది దొరలకు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చెప్పాను. నేను యేసుప్రభు గొర్రెలు ఎత్తుకుని కర్ర ఎత్తుకుని గొర్రెలు మేపినట్టు, యేసుప్రభు ఏమన్నా గొర్రెలు మేపాడా? ఆయన ఏమన్నా గొర్రెలు కాపరా ఆయన? అక్కడ ఇశ్రాయేలు ప్రాంతాలలో, ఇశ్రాయేలు ప్రాంతంలో, కొండ ప్రాంతాలలో గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళను సాదృశ్యంగా చెప్పాడు అర్థం అవ్వడానికి. మనం చెప్తాం కదా, ప్రసంగం చేస్తూ కొన్ని ఉదాహరణలు చెప్తాం కదా, అట్లాగే చెప్పాడు. ఉదాహరణనే మామూలుగా తీసుకొచ్చేసారు. దాని మీద డిస్కషను. క్రైస్తవులు అంటే గొర్రెలు అంట, క్రైస్తవులు అంటే గొర్రెలు అంటారు. మనం గొర్రెలం కాదు, అలా చెప్పలేదు యేసయ్య. గొర్రెల కాపరిని గొర్రెలు వెంబడిస్తారు. నేను నిజమైన కాపరిని, మీరు నిజమైన గొర్రెలు అన్నాడు. మీరు నిజమైన గొర్రెలు కాపరిని వెంబడిస్తా అన్నాడు. అంటే గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే, నిష్కపటంగా ఉంటాయి, అమాయకంగా ఉంటాయని పోల్చాడు. వీడు చూడరా తోడేళ్ళు అంటోడురా, వీడు పావులు అంటోడురా, వీడు నక్కలు అంటోడురా అని ఎందుకు అనలేదు మనల్ని? వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉంటారు. అన్నిట్లో ఎక్కువ తన బిడ్డల్ని రెండు రకాలుగా పోల్చాడు. అలాగని గొర్రెలతో పోల్చాడని గొర్రెనట్టుకొచ్చి బలిపీఠం మీద ఎట్టి దానికి మనం ఏం పూజలు చేయక్కల్లా. పావురం వలె ఉంటారు నా బిడ్డలు అన్నాడు. అలాగని పావురాలు తెచ్చి మనం చేయక్కల్లా. కానీ యూదులు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు నేను చెప్పే ఈ అధ్యాయం అంతే, 21 అధ్యాయం గొప్పతనం ఏంటంటే, బలి చెప్పాడు దేవుడని గొర్రెలు నట్టుకొచ్చేస్తున్నారు. అక్కడికి గొర్రెలు నట్టుకొచ్చేట్టి గొర్రెలు అమ్ముతున్నారు. మానవులు అందరం గొర్రెలతో సమానం, ఈ బలి ఇచ్చేయండి, వ్యాపారం అనమాట. గొర్రె ఎంత అంటున్నారు యెరూషలేములో కూర్చొని. పావురాలు 2 పావురాలు ఎంత, 1 పావురం ఎంత అని అమ్ముకుంటున్నారు. యేసయ్య అక్కడి నుంచి ఆయన ఆ బేతనీ నుండి యెరూషలేముకి 2 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేముకి గొర్రె మీద ఒంటె ఏంటారు అది గాడిద మీద వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే 12వ వచనంలో మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. అక్కడ ఫస్ట్ దేవుడు యెరూషలేం వెళ్ళిన తర్వాత, మరి ఇంతకుముందు యెరూషలేం చాలాసార్లు దర్శించాడు, బోధ చేశాడు, అద్భుతాలు చేశాడు. మరి అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకే ఆయన ప్రేమను చూపించాడు, సత్యాన్ని బోధించాడు, స్వస్థతలు చేశాడు, కడుపు నిండా పెట్టాడు, ఇలా బతకాలని చెప్పాడు. ఎన్ని చెప్పినా వినేసి వదిలేశారు. ఆయన ఆత్మలో బాధ చెందుతున్నాడు. ఇన్ని అద్భుతాలు చేశాను, ఇంతమంది మారాలి, ఇవన్నీ వదిలేయమన్నాను. ధర్మశాస్త్రం పాటించండి, కానీ ఆచార సాంప్రదాయాలు పాటించకండి అని ఎలా చెప్పుకొచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఆ ఆచార సాంప్రదాయాలను బట్టే, ఇప్పుడు నేను చెప్పినట్టే ఆ మందిరంలో అంటే గొర్రెలు అమ్ముతున్నారంట, పక్షులు అవి అన్నీ అమ్ముకుంటున్నారు, రోకలన్నీ అమ్ముకుంటున్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరము, అది దొంగల గుహగా మీరు చేస్తున్నారు. మార్కులైతే నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం, నా మందిరము అందరికీ ప్రార్థనా మందిరం. అన్ని రకాల ప్రజలు దేవుని మందిరానికి రావాలి. క్రైస్తవులకే కాదు, అన్యుల కొరకే ఎస్పెషల్లీ మందిరాలు. దేవుణ్ణి ఎరగని వాళ్ళకే, మారు మనసు రక్షణ లేనోళ్ళకే మందిరాలు. కాబట్టి దేవుడి మాట చెప్పాడు. ఎంత అద్భుతమో తెలుసా? అంటాడో, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా వ్యాపార పిల్లిగా చేస్తున్నారు, అలా చేయకూడదు మీరు అని చెప్పి పవిత్రపరిచాడని ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. అందుకే యేసయ్య రావటం జరిగింది. ప్రియులారా, ఆయన అద్భుతంగా మందిరాన్ని పవిత్రపరచడం జరిగింది. పవిత్రపరిచి ఆ మందిరంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు 22వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు
ఇక్కడికి వచ్చి మీ మందిరాన్ని శుభ్రం చేయండి. 2 మందిరాలు, ఈ మందిరము, కనబడుతున్న మందిరం, మీ హృదయం అనే మందిరం, 2 శుభ్రం చేసుకొని మీరు ప్రార్థన చేసి నువ్వేం అడుగుతున్నావో, ఏం కావాలన్నావో అవన్నీ నమ్ము, నేను నీకు ఇచ్చేస్తాను. నమ్మిక, ప్రార్థనకు వచ్చేవాడికి నమ్మిక. బైబిల్ చదువుతున్నప్పుడు నమ్మాలి. ఏమండి, గుడికి వచ్చేటప్పుడు నమ్మకంతో రావాలి. వాక్యం వింటున్నప్పుడు నమ్మకంగా వినాలి. వాక్యాన్ని పాటించడం కూడా నమ్మకంగా చెయ్యాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తరువాత 22వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఈ అధ్యాయంతో నేను ఆపేస్తాను. 22వ అధ్యాయంలో యేసయ్య పరలోక రాజ్యమును గురించి వివరిస్తున్నాడు. అద్భుతాలు సూచక్రియలు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అన్యాచార సాంప్రదాయాల్లో ఉండేళ్ళో ఇటు నేను కావాలంటున్నారు, నా ఆశీర్వాదాలు కావాలంటున్నారు, కానీ నా బోధలు, నేను చెప్పే సత్యవాక్యానికి మాత్రం చోటు ఇవ్వట్లేదు. సరిదిద్దుకోవటానికి, తగ్గించుకోవటానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి అలా ఇష్టపడట్లేదు ఆ దినాల్లో. అంటే అప్పుడు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఇప్పుడైతే బైబుల్ ఉంది, అప్పుడు బైబుల్ లేదు పూర్తిగా. అప్పుడు ఏమున్నాయంటే వీళ్ళందరికీ ధర్మశాస్త్రం ఒకటే ఉంది, మోషే ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, కానీ అందరూ చదవకూడదు, అది రూలు. యాజకులు మాత్రమే చదవాలి, వాళ్ళే పరిశుద్ధ మందిలోనికి వెళ్ళాలి. మనకి ఏ అవసరం ఉన్నా, డౌట్ ఉన్నా, మనకి ఏం తెలుసుకోవాలన్నా, మనం ప్రార్థన చేయాలని వెళ్ళి యాజకుడు అనేటువంటి లోపల ఉన్నటువంటి ప్రీస్ట్కే చెప్పాలి, సేవకుడికే చెప్పాలి. అప్పుడు ఆయన ఏదైతే అది పాపం చేస్తే కూడా ఆయనకే చెప్పాలి. ఏ పాపానికే ఎంత డబ్బులు పరిహారం చెల్లించాలో చెప్తాడు. నేను దొంగతనం చేశానండి, అయితే ఇంత డబ్బు. నేను వ్యభిచారం చేశానండి, అయితే దీనికి ఇంకా ఎక్కువ ఇవి. నువ్వు నరహత్య చేసి అలాగా ఇంకా ఎక్కువ ఇవి, అది ఇవ్వాలి, నువ్వు బలి ఇవ్వాలి అని చెప్పేవారు. ఇదే సిస్టాన్ని ఈ దినాన్ని కూడా కొన్ని సంస్థల్లో, లేక మరి అట్లా పేర్లు చెప్పొద్దు, మీకు అందరూ తెలుసు, అలాంటి సంస్థల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి అవి. కానీ ఇక్కడ దేవుడు ఎంత అద్భుతం అంటే, దేవుడు చెప్తాడు పరలోకం గురించి, మనుషులకి పరలోకం మీద మనసు రావాలని దేవుడు చెప్తాడంట. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యం ఓ పొలంతో పోల్చాడు, పరలోక రాజ్యం మనం ఇంట్లో వండుకునేటటువంటి పిండితో పోల్చాడు, పరలోక రాజ్యం అన్నిటితో పోల్చేశాడు అనమాట. పెళ్ళితో. ఉదాహరణకు మనం ఒక మొదటి 2 వచనాలు చూస్తే, పరలోక రాజ్యంతో పెండ్లి కుమారుడు విందుతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఒక పెండ్లి విందుతో. ఇలాగేంటంటే మానవ జీవితంలో ఓ పెండ్లి, ఓ పుట్టినరోజు, ఒక ఇల్లు కట్టుకోవడం, అదే ఇల్లు కట్టుకోవడం గురించి కూడా దేవుడు అలాగే అంటాడు. నువ్వు బండ మీద కట్టుకో, బుద్ధిహీనుడిగా ఉండకో. అలాగే పెళ్ళి, పిల్లల్ని పెంచుకుంటాం పెళ్లి చేసుకునేటప్పుడు. ఉద్యోగంలో నమ్మకం ఉండు, టయానికి వెళ్ళు, ఇవన్నీ ఎన్ని చక్కగా చెప్పాడు దేవుడు. చిన్నపిల్లడైతే ఎలా జాగ్రత్తగా ఉండాలి, అల్లరి చేయకుండా, పాపంలో పడకుండా. దేవుడు కృపంటే ఎలా చదువుకుని గొప్పోళ్ళు అవుతారు. దొంగలుగా, దుర్మార్గులుగా అవ్వకూడదు. మీ పిల్లల్ని, మీ ఆడపిల్లలు పుడితే వాళ్ళని వ్యభిచారం చేయటానికి మీరు పంపించకూడదు, రాసింది బైబిల్లో. మీరు వెళ్ళకూడదు, మీరు పంపించకూడదు. శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ శరీరాన్ని అమ్మేసుకోకూడదు. లాడ్జీలకి, వ్యభిచారానికి వెళ్ళిపోయి శరీరాన్ని అమ్మేసుకోకూడదు. ఏమండి, ఈ మందిరానికి వచ్చి అలాగా అమ్మేసుకున్న వాళ్ళు ఎయిడ్స్ వచ్చి 2 చచ్చిపోయారు ఈ 14 సంవత్సరాల్లో. చెప్పాం తప్పు, ఇది మానండి అన్నాం. మనుషులు గ్రహించుకోవట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. పోనీ చనిపోతారో ఎక్కడికి వెళ్తారండి? సదాకాలం అగ్నిగుండంలో. నాకు తెలియదు ప్రభు అని చెప్తారా వాళ్ళప్పుడు? చెప్పగలరా? ఇంతమంది మధ్యలో సువార్త బోధిస్తున్నామే కన్నీటితో, హృదయం అంతటితో. ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసం అండి? పోనీ వాళ్ళు, నేను బోధించి ఖండించిన వాళ్ళు ఏమన్నా నాకు వేలు ఇస్తే నేను బాగుపడ్డానా? ₹1 నేను ఎవరిది ఎరగను నేను. ఇది దేవుడి ప్రేమ. నాకు దేవుడు చేసిన, నాకు, నా భార్య బిడ్డలకి, నా కుటుంబానికి చేసిన ఉపకారాన్ని బట్టి, నా ప్రాణానికి, నా జీవానికి దేవుడు చేసిన మేళ్ళుని బట్టి, నాశనమైపోతున్న మా కుటుంబాన్ని రక్షించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతతో, కష్టమో, న్యాయమో, లాభమో నా ప్రభు గురించి చెప్పాలని అదే చెప్పాడు. కన్న వాటిని, విన్న వాటిని మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. అరే, జ్ఞానులు చెప్పారు, గొల్లలు చెప్పారు, క్రిస్మస్లో అన్నీ చెప్పుకుంటాం. మనం ఎవరికి చెప్తున్నాం? చెప్పడానికి మనకు తెలిసి ఉండాలి కదా. పై మాటలు చెప్తే ఎవరు మారరు. మనకి క్రియలు ఉండాలి. మాదిరి లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా ఎవడ వినవు. నీకే మాదిరి లేకుండా
నువ్వు అలా నమ్మేసుకో, దేవుడు నమ్ముకో, వచ్చేసి ఇచ్చేసి అంటే చెప్తారు వాళ్ళకే భక్తి లేదని ఎవడే ఉండవు. కాబట్టి ప్రియులారా, ఇలాగ దేవుడు పెండ్లి గురించి మాట్లాడుతూ ఇంకొక మాట కూడా మాట్లాడాడు. పెండ్లి వస్త్రం గురించి మాట్లాడాడు. పెండ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రం. యెషయా 61:10 ఉంటుంది. కానీ ఇక్కడ మనం 14వ వచనంలో చూస్తాం, 22:14. పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు పెళ్లికి వచ్చాడంట. ఈ పెళ్లి పరలోక పెళ్లికి వెళ్ళేవాడికి మారు మనసు రక్షణ అనే వస్త్రాలు ఉండాలి. అవి కాపాడుకోవాలి. మురికైపోతే ఉతుక్కోవాలని ఉంది ప్రకటన గ్రంథంలో. నీ వస్త్రములను తెలుపు చేసుకోమని ఉంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. మన వస్త్రాలు అనగా మన సాక్ష్యము, మన హృదయము, మన మనస్సు కల్మషం అయిపోయినప్పుడు యేసు రక్తముతో కడగబడి తెల్లని వస్త్రం ఎలా పరిశుద్ధంగా ఉంటుందో మనం అలా ఉండాలట. అది మహిమ వస్త్రం. ఈ వస్త్రాలు భూమి మీదకి ఈ వస్త్రాలు కావాలి, చనిపోయిన తర్వాత ఆ వస్త్రాలు కావాలి, మహిమ వస్త్రాలు, ఆ వైట్ రోబ్స్, ఆ తెల్లని వస్త్రాలు. ఇది పెళ్ళి ఎక్కడ దొరుకుతుంది? భూమి మీద జరిగితే నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు. పెళ్ళి ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో జరిగే పెళ్ళికి ఏ డ్రెస్ వేసుకెళ్తాడో, భూమి మీద నేను ఎంత ఖరీదు ఉందో వేసుకెళ్దామా, ఏం వేసుకెళ్దామని ఎక్కడ డెకరేట్ అయితే ప్రయోజనం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్తో సిద్ధపడి, ఆత్మీయ డ్రెస్ లేకపోతాడు, నగ్నంగా కనబడతాడు దేవుడికి. దిగంబరిగా వచ్చావేంటి? వీడు దిగంబరి, దేశదింబరి. నువ్వు దిగంబరు అని, దిక్కుమాలు వాడు అని నువ్వు ఎరుగకొని ఉన్నావు. నేను ధన వృద్ధి చేసుకున్నాను, నాకు బట్టలు, డబ్బులు, ఇళ్ళు, బంగారం ఉందనుకున్నా, తోసేయండి నరకానికి అంటాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం! నువ్వు దిగంబరు, దిక్కుమాలు వాడు అని తెలియదని ప్రకటన గ్రంథంలో రాస్తుంది. ప్రభా, నేను దిగంబరుగా ఉన్నానేమో, దేవుని రాకడలో నువ్వు దిగంబరుగా ఉండకున్నట్లు నీ దిశమలను కప్పుకొనుటకు నువ్వు వస్త్రాన్ని కోరుకో. ప్రభా, నాకు రక్షణ వస్త్రం అనే మాట దినాలు ఎవరు మాట్లాడలేదండి. రక్షణ వాగ్దానం ఎప్పుడు వస్తుందండి? పశ్చాత్తాపడి మారు మనసు పొందితే తప్ప ఆ నెక్స్ట్ స్టెప్, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే తప్ప రక్షణ వాగ్దానం రాదు. ఒక్కసారి దేవుడు మాటిస్తే తరతరాలు నెరవేరుస్తాడు. ఆ మాటతో ముగిస్తున్నాను నేను. అబ్రహాంకి ఒకసారి మాట ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడండి? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఈ రోజుకి కూడా మనలో నెరవేరుతుంది. మనము ఆత్మీకంగా విశ్వసించాం కాబట్టి ఆయన కుమార్తెలు మనం. ఇంకొక ధైర్యం ఏంటండి మనకి? ఫిలిప్పీలో రాసినట్టుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని దత్తత తీసుకున్నాడు. మనం దత్తపుత్రులు ఎప్పుడు? క్రీస్తు రక్తంలో కడగబడితే. యేసయ్య నీ రక్తంతో కడుగంటే, కడిగానని దేవుడు నీతో చెప్పాడంటే మరుక్షణమే నువ్వు యేసయ్య కుమార్తెవు, కుమారుడవు. అందుకే ఈ పెండ్లి వస్త్రం గురించి మాట్లాడుతూ చివరగా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరణం తర్వాత పునరుద్ధానం ఉన్నదని, పరలోకం గురించి, ఈ జీవితం గురించి, రాబోయే జీవితం గురించి అసలు చెప్పాలంటే 22వ అధ్యాయంలో 2 జీవితాల గురించి బాగా రాయబడి ఉంది. ఈ లోకం, పరలోకం. ఎక్కడ జీవితం, అక్కడ జీవితం. చాలా బాగుంది. చివరికి ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మాట ఏంటంటే 37, 38 ఆ వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు అంటాడో, నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించు. పూర్ణాత్మ, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు. పూర్ణాత్మ, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు. అసలు చెప్పాలంటే 6 రకాలుగా మార్కులో కూడా చూస్తే నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాను అన్నిసార్లు ఉంది. అంటే ఏంటంటే నీ మనసు, నీ హృదయాన్ని లగ్నం చేసి ఓ పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం విన్నా మనసు అలా పెట్టుకుని వినాలి. కానీ మధ్యలో నిద్రపోవటాలు, ఫోన్లో మాట్లాడుకోవటం, నిర్లక్ష్యం అసలు ఎప్పుడు అలా ఉండకూడదు. దేవుడు మన మంచి కోసమే చెప్తున్నాడు. ఆనాడు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకంటే మనం చాలా ధన్యులు. దేవుడు చెప్పింది మర్చిపోయారు అనుకో, మళ్ళీ వాళ్ళ యాజకుల దగ్గరికి వెళ్ళి అడగాలి. మనకు అలా కాదు. మనకు బైబిల్ ఇచ్చాడు. దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు, 10 సార్లు చదువుకోవచ్చు, గుర్తెట్టుకోవచ్చు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఉండకూడదు అన్నీ చెప్పాడు దేవుడు. అడుగడుగున మానవ జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం ఏ కార్యక్రమాలు, దైనందిన జీవితంలో నిత్యము మనం జరిగించే కార్యాలు లేక, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన దినదిన కార్యక్రమాలు, దినచర్యలు, ఆ ప్రతి ఇన్సిడెంట్కి దేవుడు వాక్యాన్ని కనెక్ట్ చేశాడనమాట. నువ్వు వంట చేసుకుంటున్నా, స్నానం చేసుకుంటున్నా, నువ్వు తుడుచుకుంటున్నా, తుడుపు గురించి కూడా చెప్పాడు కదా దేవుడు. చెప్పాడు కదా, అన్నీ చెప్పాడు దేవుడు. అలాగే చాలా అద్భుతమైందండి పరిశుద్ధ గ్రంథం.
ప్రతి విషయంలో వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఏ పని చేసుకుంటున్నాం, వాక్యంతో నిండిపోదాం. మరి ప్రభు ఇన్ని మంచి విషయాలు మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడో అప్పుడు వాళ్ళకి నేర్పాడు. నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఈ రోజుల్లో కూడా ప్రపంచం 800 కోట్ల పైన అయిపోయినా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సంఘాల నిండా జనాలు ఉన్నారు, కానీ యేసయ్యను నేర్చుకునేవాళ్ళు లేరు. లెర్నింగ్ క్రైస్ట్. మనం ప్రభువుని గురించి నేర్చుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ఆయన. క్రీస్తుని అనుభవించుట, టేస్టింగ్ క్రైస్ట్, ప్రీచింగ్ క్రైస్ట్, ఎక్స్పీరియన్సింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుని గురించి లెర్నింగ్ క్రైస్ట్, గ్లోరిఫైయింగ్ క్రైస్ట్. తండ్రి, నిన్ను మహిమపరచుట, నీ దగ్గర నేర్చుకొనుట, నిన్ను సంతోషపెట్టుట. సమయం చాలా తక్కువగా ఉంది నాయన. మేమందరము వాక్యాన్ని చదువుతూ అందులో ఉన్న సత్యాలు ప్రకారం బ్రతకడానికి మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థనతో పరిశుద్ధంగా మేము మార్చబడడానికి సహాయం చేయండి. అందుకు మీ పరిశుద్ధాత్మ సహాయము, నింపుదల, నడిపింపు మాకు కావాలి ప్రభా. అట్టి ఆత్మతో మమ్మల్ని దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అయిన ఆత్మ మనకు సదా తోడై ఉండి వాక్యాన్ని గ్రహించుకొని వాక్యముతో నింపబడి వాక్యానుసారంగా బ్రతికే జీవితం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.